దేవుని సంఘమా, నీకు యేసు అధికారం ఇచ్చాడు. ఈనాడు సమాజంలో, సంఘంలో ద్వేషాన్ని పుట్టిస్తున్నటువంటి కూడా ఈ దురాత్మలే. మనం సువార్త ప్రకటిస్తున్నాం, వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. మనం కలిసి సమాజంలో పనిచేయాల్సిన దానికి బదులుగా ఏమండి మనం చెబుతున్న సత్యాన్ని ఎందుకు ద్వేషించి వ్యతిరేకిస్తున్నారు? ఏమండి ఎంత ఆలోచించినా మనమేమైనా సమాజానికి ఏం నష్టం చేస్తున్నాం? కల్ట్ అంటాడు ఒక ఆయన మనల్ని. ఎలా కల్ట్ అయ్యారండి? యేసే దేవుడు, ఆయన మాత్రమే మోక్ష మార్గం, పరిశుద్ధంగా జీవించండి, వాక్య సారాంశం సత్యం, కుదురుబాటు కాలాలు వస్తాయని దేవుడు చెప్పాడు, ప్రార్థనలు రాత్రి పగలు ఉండాలి. ఇవన్నీ కల్టా? శరీర కార్యాలు విడిచిపెట్టాలి, ఇది కల్టా? ఏంటి కల్టం? దేవుడు చెప్పిన వాక్యానికి విరుద్ధంగా ఏం మాట్లాడారు? ఈ ద్వేషానికి కారణం కూడా దురాత్మే, 100% దురాత్మే. ఈ దుష్టాత్మ పట్టేసి అలా పిచ్చి పిచ్చిగా చీకటి మాటలు మాట్లాడుతున్నారు. మనం ముందు ఏం చేయాలంటే బహిరంగంగా మనం వాదిస్తాము. అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రభువా ఈ దురాత్మ పట్టినటువంటి వాళ్ళు దురాత్మ యేసు నామములో వదిలించేయాలన్నమాట. ముందు ఆ దయ్యం వదిలేస్తే అప్పుడు కళ్ళు, బయలు కమ్మిన కళ్ళు, అప్పుడు కళ్ళు తెరవబడతాయి.